హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 63. కాల్ ఫర్ యూ సార్ అని రాబర్ట్ తన ఫోన్ని నిఖిల్‌కి ఇచ్చాడు. ఎవరు అని అడిగాడు. ముందు మాట్లాడండి సార్ మీకే తెలుస్తుంది అని రాబర్ట్ అంటుంటే డౌట్‌గా ఫోన్ చూసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో అనబోతున్న అతని మాటలు కూడా బయటికి రానంత బేస్ వాయిస్‌తో యూ ఫూల్ హౌ డేర్ యూ మ్యాన్ ఈడియట్ నా నిఖితనే కొడతావా చంపుతా నా కొడక అని ఆవేశంతో అర్జున్ దత్త మాటలు వినబడి షాక్ అయ్యాడు. బికాస్ ఈ ఇంట్లో నా బెడ్రూమ్ లో జరిగే గొడవ బావకి ఎలా తెలిసిందా అని. అది బావా అనబోతుంటే భయంగా చుప్ నోర్మి, ఈ విషయం నీకు ఇన్ని రోజుల తర్వాత తెలిసిందా? ఇప్పుడు చెప్పిన పనికి మాలిన ఎదవ ఎవడు? నిఖితను కొట్టావా అని అరిచాడు. హా బావా అని నిఖిల్ చిన్నగా అంటుంటే దానికి 10 రెట్లు నిన్ను పనిష్ చేస్తా. అయినా ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో జరిగేది చూడు. అది కూడా నీకు చేతనైతే. అప్పుడు నా చెల్లిని నేను కాపాడుకోలేదు కదా, అందుకే అలా అయ్యింది. అప్పుడే డెత్ ను తలుచుకుని బాధగా అన్నాడు అర్జున్. బట్ నువ్వు చాలా ఇంటెలిజెంట్ కదరా, నీ చెల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు అర్జున్ దత్త. సరే బావా అని మాత్రమే అనగలిగాడు నిఖిల్. అర్జున్ ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. చందు డేంజర్ లో పడుతుందా అన్న డౌట్ వచ్చింది. బట్ ఏదైనా జరిగితే అర్జున్ బావ ఉన్నాడు కదా అని అనుకుని సారీ బావా నా ఫ్రెండ్ చెప్పగానే డౌట్ వచ్చింది, కానీ తన వల్ల అప్పు చనిపోయిందని దేవుడే దిగి వచ్చి చెప్పినా నేను నమ్మను. నిగితాను కొడితే తనకంటే నేనే ఎక్కువ బాధపడతాను, కానీ ఆవేశంలో చేయి చేసుకున్నా. సారీ బావా. నిగితా నీకు నాకు తెలియకుండానే ఏదో దాస్తుంది. ఎనీవే నువ్వు ఎన్ని చెప్పినా తనని కొట్టినందుకు నీకు 10 రెట్లు పనిష్మెంట్ ఇవ్వాలి అని పైకి అని లోపల మాత్రం నిఖిత నిజాన్ని దాస్తుంది. అది విని నువ్వు తట్టుకోలేవు అని మనసులో అనుకున్నాడు అర్జున్ దత్త. మరి నిఖిత దాస్తున్న ఆ నిజమేంటో వచ్చే భాగాల్లో చూద్దాం. సారీ చెప్తాను బావా అని అన్నాడు అర్జున్తో. రూమ్ లో బిక్కమొహం వేసుకుని ఉన్న నిఖితను తొంగి చూశాడు. చెల్లిని నీ రూమ్ బాల్కనీకి తీసుకునిరా, తనని రిక్వెస్ట్ చేయటం, ప్యాంపర్ చేసి తన చేతితో ఫుడ్ తినేలా చేయటం నేను చూడాలి. ఇకపోతే తమరు ప్లే బాయ్ బుద్ధులు కూడా మానుకుంటే తమరికే మంచిది. ఓకే బావా, బుద్ధిగా ఉంటాను. నా ఫోన్ నుంచి నీకు కాల్ చేస్తాను అని నిఖిల్ రాబర్ట్ కు ఫోన్ ఇచ్చేశాడు. నువ్వు వెళ్ళు రాబర్ట్, ఈసారి ఇలా దొంగలా రాకు అని నిఖిల్ అంటుంటే మా సార్ చెప్పారు అందుకే ఇలా వచ్చాను. సార్ చెప్పింది చేయటమే నా డ్యూటీ. గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు రాబర్ట్. వెనకే మేట్స్ కూడా వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు వెళ్ళగానే బాధగా రూమ్ వైపు చూశాడు నిఖిల్. ఆవేశంలో తనని ఎందుకు అలా కొట్టాను, 10 నిమిషాలు ఆలోచిస్తే బాగుండేదని అనుకుంటూ నీతా దగ్గరకు వచ్చాడు. ఏంటి రైటర్ కలుపుతుంది అనుకుంటున్నారా? లేనే లేదు. ఇద్దరి మధ్యలోకి ఇంకో పర్సన్ ఆల్రెడీ కథలోకి వచ్చాడమ్మా. అతను ఎవరో గెస్ కొట్టండి. ఇక బ్యాక్ టు అర్జున్ చందు. అర్జున్ చందు ఇద్దరూ కలిసి బాల్కనీ నుంచి రూమ్ కి వచ్చారు. మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కిందకి వెళ్తున్నా అంటూ అలరోడు వెళ్ళిపోయాడు. బేబీ మాత్రం బ్రీఫ్ గా ఊపిరి పీల్చుకుని వదిలి ఇన్నాళ్ళు ఆమె మనసులో ఉన్న భారం కొంత తీర్చుకుంది. పైగా అల్లరుడు తన మెడలో తాళి కడుతుంటే ఆ క్షణం చచ్చిపోవాలి అనిపించింది. ఇతని వల్ల అర్జున్ దత్త కుటుంబానికి ఏదైనా ప్రాబ్లం వస్తుందన్న భయం ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా తీరింది. ఇక అర్జున్ తన చందుకి హెల్ప్ చేస్తానన్నాడు కదా, హాయిగా మనశ్శాంతంగా ఉంది. ఇక మనసులో ఉన్న అర్జున్ని, తన కడుపులో ఉన్న బేబీని గుర్తు చేసుకుని అద్దం ముందు నిలబడి తెగ సిగ్గుపడుతుంది చందు. ఇక ఆమె ఆలోచనలు 2 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళాయి. అర్జున్ తన కారులో ఎక్కిన తర్వాత అతన్ని అంత దగ్గరగా చూసి మురిసిపోయిందో అక్కడికి వెళ్ళాయి. మళ్ళీ మనం కూడా వెళ్దాం రండి సార్ కూర్చోండి అని అంది బేబీ. అర్జున్ దత్త నవ్వుతూ వచ్చి బేబీ పక్కన వచ్చి కూర్చున్నాడు. కారు స్టార్ట్ చేసింది. వాట్స్ యువర్ నేమ్? చందు సార్ అని అంది. ఈ టైంలో ఇక్కడేంది అని అడిగాడు. అది సార్ అని తడబడింది బేబీ. అసలు ఏం చెప్పాలో అర్థం కాక. వచ్చిందే తన హీరో కోసం కదా. డౌట్ గా చూశాడు అర్జున్. అతని కోసమే కదా వచ్చి వచ్చి తిప్పలు పడింది. అతను పక్కనే ఉంటే ఆనందంతో గాల్లో తేలిపోతుంది. మనసులో సంతోషం బయటకు చెప్పకుండా చిన్నగా నవ్వుతూ చందన ఫ్రెండ్స్ అందరూ రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు, వాళ్ళకి రిలీఫ్ కోసం ఇలా చల్లగాలికి తీసుకొచ్చాను అని అంది బేబీ. చందు చెప్పగానే వెనక్కి తిరిగి వాళ్ళని చూశాడు. గుడ్లు అప్పగించి అర్జున్నే చూస్తున్నారు వాళ్ళు. పిచ్చ హాట్ గా పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఉన్నారు. వాళ్ళకేం రోగం? తనలో ఉన్న మాస్ యాంగిల్లో అనుకుని ఏమైంది అని అడిగాడు. వాళ్ళకు అర్జున్ ఎవరో తెలీదు. ఏపీడీ కంపెనీకి సీఈఓ తెలుసు కానీ
అతని ఇతను అని తెలీదు. ఇక చందు పట్టినవాడు పిచ్చ హాట్ గా ఉన్నాడు. తన్నే చూస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. సార్ తనకి పీసీఓడి అని అంది కారులో ఉన్న ముగ్గురు గర్ల్స్ లో మొదటి అమ్మాయిని. వాట్ అని షాక్ అయ్యాడు అర్జున్. ఆ అమ్మాయి అయితే బేబీని చంపేసేలా చూస్తుంది. ప్లీజ్ నా కోసమని కళ్ళతోనే రిక్వెస్ట్ చేసేసరికి ఆ పిల్ల సైలెంట్ అయ్యింది. ఇక మన బేబీ సీల్ రాకాశ్ అని తెలుసు కదా. అర్జున్ ఆ అమ్మాయిని చూసి తన కోసం మీరంతా వచ్చారా అని అడిగాడు. ఆ సార్ రెండవ అమ్మాయిని చూపించి తనకి కూడా జబ్బుంది సార్ అని అంది. ఓబిసిటీ సార్. ఈసారి ఆ అమ్మాయిని ఓ అన్నాడు తల ఊపుతూ. బేబీ నవ్వుతూ మూడో అమ్మాయిని చూపించింది. ఆ అమ్మాయి కోపంగా బేబీని చూసి నీ ప్రేమ కోసం మాకు ఆంధ్ర హాస్పిటల్లో ఉన్న జబ్బులన్నీ అంటగడుతున్నావే అని తిడుతూ నాకు క్యూరోసిటీ సార్ అని అంది. అర్జున్ నవ్వుతూ ఓ ఇప్పుడు ఈ జబ్బు కూడా ఇండియాలో ఉందా అని అన్నాడు. ఆ ఉంది సార్, రీసెంట్ గానే ముంబై వచ్చింది. అదే మా ఫ్రెండ్ కు సోకింది. ఏదైనా త్వరగా దానికి చెప్పకపోతే క్యూరియాసిటీ పెరిగి చనిపోయే ప్రమాదం ఉందంట అని అంది అర్జున్ని చూస్తూ. ముగ్గురు ఫ్రెండ్స్ బేబీని ఎన్ని తిట్టాలో అన్ని తిట్టుకుంటే నాలుగో అమ్మాయిని చూశాడు. ఆమె ముందు సీట్లో ఉంది. అర్జున్ కోసం వెనక్కి పంపింది కదా బేబీ. మీకేం లేదా ఆమెనే చూస్తూ అర్జున్ అడిగితే తనకేం చెప్పాలో అర్థం కాక బేబీ వైపు చూసి ఏదో ఒకటి చెప్పు, లేదంటే పేక పిసికి చంపుతా అని అంది. లిప్ రీడింగ్ ఇచ్చి ఐస్ తో బ్లాక్ చేసి చెప్పండి మీకేం ప్రాబ్లం లేదుగా అని అర్జున్ మళ్ళీ డౌట్ గా అమ్మాయిని అడిగాడు. ఇక ఆ అమ్మాయి క్యూరోసిటీ అని అన్నారు కదా, నాకు ఇంటర్సిటీ అన్న జబ్బు ఉంది సార్ అని అంది. వాట్? అర్జున్ తో పాటు బేబీ మిగతా అందరూ కూడా అదిరిపడ్డారు. ఇంటర్సిటీ అంటే అదేదో ట్రైన్ నేమ్ అనుకుంటా అని అర్జున్ డౌట్ గా అడిగితే బేబీ షార్ప్ గా రియాక్ట్ అయ్యి నో నో అది జబ్బునే అని అంది. నో మిస్ చందు, ఇంటర్సిటీ అంటే సికింద్రాబాద్ టు కర్నూలు వెళ్లే ట్రైన్ అనుకుంటా అని అన్నాడు. మై గాడ్, అమెరికాలో ఉన్నా సరే ఇండియాలో ట్రైన్ నేమ్స్ తెలుసా అని తల కొట్టుకుని నో నో సార్ అది గుంటూరు టు సికింద్రాబాద్ ట్రైన్ అని అంది మొదటి అమ్మాయి రియాక్ట్ అయ్యి. హే, అది కాదు చందు, సికింద్రాబాద్ టు సిర్పూర్ కాజన్ నగర్ వెళ్లే ట్రైను. నేను ఆ ట్రైన్ చాలా సార్లు మా ఊరు వెళ్ళా అని అంది మూడవ అమ్మాయి కోపంగా. సెంట్రల్ రైల్వే మినిస్టర్ డాక్టర్ ని నాకంటే మీకు ఎక్కువ తెలుసా? అది సికింద్రాబాద్ టు రాయగఢ వెళ్లే ట్రైన్. అర్జున్ కి నవ్వు ఆగలేదు. బట్ కంట్రోల్ చేసుకుని మీరంతా రైల్వే డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారా, ఇంత బాగా ఇన్ని ట్రైన్స్ కోసం చెప్తున్నారు అని నలుగురితో అని బేబీ వైపు చూసి మీకేం జబ్బు లేదా, అదే ట్రైన్ జబ్బులు లేవా అని అన్నాడు అర్జున్. కారుకు సడన్ గా బ్రేక్ వేసి ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. ఇక బ్యాక్ టు నిఖిల్. వాళ్ళు వెళ్ళగానే బాధగా రూమ్ వైపు చూశాడు. ఆవేశంలో తన్ని ఎందుకు అంతలా కొట్టాను, 10 నిమిషాలు ఆలోచిస్తే బాగుండేదేమో అని అనుకుంటూ నిఖిత దగ్గరికి వచ్చాడు. నార్మల్ టాప్, లాస్ట్ ఇన్ లో బెరుకుగా గోడకు అతుక్కుంది. దగ్గరగా వచ్చాడు. బయట జరిగింది నిఖిత చూడలేదు. అప్పుడు తను డ్రెస్అప్ అవడం కోసం వెళ్ళింది. మళ్ళీ కొడతాడేమో అని అనుకుంది నిక్కీని. ముద్దుగా ప్రేమగా మధురంగా పిలిచాడు. నిక్కీ వెంటనే ఆ స్వీట్ వాయిస్ కు ఐస్లా మెల్ట్ అయ్యింది. నిక్కీని మళ్ళీ పిలిచాడు. కళ్ళు మాత్రమే పైకెత్తి అతన్ని చూసింది బెదురుగా. వాల్ కంటుకున్న ఆమెను దగ్గరకు లాక్కుని ఫోర్ హెడ్ పై పెదవులు నిలిపాడు. సారీ అంటుంటే ఆమెలో ఆశ్చర్యం. ఇక కట్ చేస్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియాలోనే టాప్ 5 లాస్ట్ లో ఒక అందమైన బంగ్లా ముందు తన కారు ఆపి స్టైల్ గా కారు దిగాడు గౌతమ్. సెక్యూరిటీకి తెలుసు కదా, చంద్ర నిలయమన్న నేమ్ కు ముద్దు పెట్టి లోపలికి వెళ్తుంటే వాళ్ళు సెల్యూట్ చేయగానే అతని కళ్ళల్లో పొగరు కనిపించింది. లోపలికి హాల్లోకి వెళ్ళాడు. సార్ మేడం వాళ్ళు ఎవరూ లేరు అని లేడీ మెయిడ్ ఎదురొచ్చి చెప్పింది. ఆమె వైపు ఒకసారి చూసి కాఫీ తీసుకురా అని పొగరుగా ఆర్డర్ వేసి తను ఎప్పుడూ వచ్చిన ఉండే రూమ్ లోకే వెళ్ళాడు. ఇంకా ఇక్కడ అల్లరోడ్ ఇంట్లో పైన కూతురు అల్లుడు బాల్కనీలో కూర్చుని మాట్లాడుతూ ఉంటే పైన ఏం జరుగుతుందో అర్థం కాక కాలుగాలిన పిల్లల హాల్లో వాక్ చేస్తున్నాడు రాము. అప్పుడే గౌతమ్ నుంచి కాల్ వచ్చింది. ఆ పెద్దోడా, చిన్నడాడీ ఇంట్లో ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు గౌతమ్. అది అని నసుకుతూ పెద్దోడా అని జరిగింది బ్రీఫ్ గా చెప్పాడు. అంటే బేబీకి అలరొడితో మ్యారేజ్ ఎక్స్ట్రా అన్నీ కలిపి. వాట్ ఏంటి చిన్నడాడీ, నిజమేనా? అలాంటి పర్సన్ ఇద్దరున్నారా? నమ్మాలని లేదు అని అన్నాడు కోటిప్పుతూ.
నమ్మాలి పెద్దోడా, మన పగ, ఆ కుటుంబం పరువు అన్నిటికీ పరిష్కారం ఆలోచించే చెప్తున్నాను నేను అని రాము అంటుంటే, అన్నీ కన్ఫర్మ్ గా తెలుసుకున్నావు కదా డాడీ, ఏమీ మిస్టేక్ ఏమీ రాదు కదా? లేదు, అంతేకాదు అతను చాలా ఇంటెలిజెంట్ ఫెలో, మన కంపెనీకి చాలా పెద్ద ప్రాజెక్ట్ తెచ్చిపెట్టాడు. రేపు ఫారెన్ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడి ఫైనల్ చేద్దాం. అది అర్జున్ దత్తా కంపెనీకి వేల కోట్లలో లాస్ వచ్చేలా అతనే చేశాడు అని ఆనందంగా చెప్పాడు రాము. చిన్న డాడీ, అంత ఈజీగా నమ్మావా? ఏం మోసం లేదుగా? ఏదైనా జరిగితే అందరం రోడ్డు మీద ఉంటాము. గౌతమ్ క్రిమినల్ బ్రెయిన్ అంత ఈజీగా నమ్మలేక డౌట్ గా అడిగాడు. లేదు పెద్దోడా, కన్ఫర్మ్ గా రేపు మనందరం మీట్ అవుదాం. అప్పుడే నువ్వు అతన్ని చూస్తావు కదా, నీకే తెలుస్తాయి అని అన్నీ అన్నాడు గౌతమ్. మరి గౌతమ్ కి నిఖితకి సంబంధం ఏంటి? ఏం ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.